డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈ వీడియో మన యాప్లో అప్లోడ్ చేయబోయేటువంటి జనవరి మంత్ మ్యాగజైన్కి సంబంధించి ఈ మ్యాగజైన్ అంటే ఇది మనకు రెగ్యులర్గా మీకు అందరికీ తెలిసిన విషయమే. నూతన సంవత్సరం సందర్భంగా డ్రీమ్ వారియర్స్ అకాడమీ ఒక రిజల్యూషన్ తీసుకుంది. సో ఆ రిజల్యూషన్ ప్రకారం ప్రతిరోజు కూడా మనము కరెంట్ అఫైర్స్ని ఓన్లీ ముఖ్యమైన అంశాలను డంప్ చేయకుండా యాస్టిస్గా పేపర్లో ఉన్న క్లిప్పింగ్స్ని డంప్ చేయకుండా ఆ పేపర్లో ఉన్న క్లిప్పింగ్లో మ్యాటర్ అంతా చదివేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్లను మాత్రం తీసుకొని ప్రతిరోజు ఇట్లా మీకు ఇమేజ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇది 31st నాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. కాకపోతే మన దగ్గర ఏంటంటే 31st నాడు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కంటెంట్ను మనము ఫస్ట్ నాడు అందిస్తున్నాం. అంటే ఈ రోజులో వచ్చిన న్యూస్ పేపర్ కంటెంట్ను నెక్స్ట్ డే అందిస్తున్నాం. ఓకేనా? సో ఫస్ట్ రోజు ఫిబ్రవరి 1 ఎప్పుడు అందిస్తాం కంటెంట్? ఫిబ్రవరి 2 నాడు అందజేస్తాం. ఓకేనా? సో ఇట్లా ప్రతిరోజు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు కూడా ప్రాంతీయం కావచ్చు, సదస్సులు కావచ్చు, నియామకాలు కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, వివిధ దినపత్రికలు వచ్చి అన్నింటినీ కూడా మీకు అర్థవంతమయ్యే విధంగా, ఆకర్షించే విధంగా, మీకు చదువుకున్నందుకు ఆసక్తి కలిగించే విధంగా ప్రతిరోజు కూడా ఇట్లా మ్యాక్సిమం 7-8 ఒక్కోసారి 10-12 ఐటమ్స్ కూడా మాకు కష్టమైనా సరే ఇట్లా ఇమేజ్ రూపంలో మీకు అందజేసే ప్రయత్నం చేసినాం. సో అట్లాగా ఇక్కడ నియామకాలకు సంబంధించి ఓకేనా, పీడీ చట్టం సలహా మండలి నియామక చైర్మన్గా జస్టిస్ జైస్వాల్, అలా సభ్యులు ఎవరు, ఓకేనా, పాతది ఏమైంది, ఇట్లా మొత్తం మ్యాటర్ అర్థమయ్యేటట్టు మీకు ఇట్లా చేసాం. ప్రతిరోజు కూడా జనవరి 1 నుంచి 31 వరకు మన డ్రీమ్ వారియర్స్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో మనం రెగ్యులర్గా అందజేస్తున్నాం. అయితే ఈ అన్ని అంశాలు మీకు ఈ ఇమేజెస్ని ప్రింట్ తీసుకొని మళ్ళీ వాటి చదవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము ఈ అంశాలకు అన్నిటికీ సంబంధించిన వాటిని పీడిఎఫ్ రూపంలో తయారు చేసినాం. పీడిఎఫ్ రూపంలో అవార్డ్స్ సంబంధించిన పీడిఎఫ్, వ్యక్తులకు సంబంధించిన వ్యక్తుల పీడిఎఫ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్, రీజనల్ సంబంధించి రీజనల్ పీడిఎఫ్, ఇట్లా టీఎస్ సంబంధించి. ఇక్కడ మా యొక్క ప్రైమరీ మోటో ఏంటంటే, ఈ మ్యాగజైన్ అందించిన ప్రైమరీ మోటో ఏంటంటే, మేము స్పెషల్గా ఫోకసింగ్ ఆన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ కరెంట్ అఫైర్కి సంబంధించి మీరు ఎన్నెన్ని పైసలు పెట్టి ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు ఎవ్వరు ఇవన్నీ విధంగా జనరల్గా నేను చెప్తాను. నేను అంత సమాచారం సేకరిస్తున్నాను ప్రతిరోజు కూడా కూర్చొని తెలంగాణ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, తెలంగాణకు సంబంధించి వ్యక్తులు కావచ్చు, తెలంగాణలో ఎవరికైనా అవార్డులు రావచ్చు, తెలంగాణలో ఏమైనా సదస్సులు జరగవచ్చు, తెలంగాణలో ఎవరైనా నియమించవచ్చు, ఇట్లా తెలంగాణకు సంబంధించి ఏ ఐటమ్ ఉన్నా వాటన్నిటి మీద బాగా ఫోకస్ చేసి బాగా స్టడీ చేసి మీకు 100కు 200% తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రం పూర్తి స్థాయిలో అందజేయబడతాయి. ఎందుకంటే మనకు టీఎస్పీఎస్సీ ఏ పేపర్ చూసినా కూడా మనకేమనుంటే సిలబస్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఉంటుంది. సో మా బాధ్యతగా మేము ఏం చేస్తున్నామంటే, సో ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటే రీజనల్ అంటే మనం టీఎస్ కాబట్టి ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనము పూర్తి స్థాయిలో 100కు 200% అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ఈ టీఎస్ సంబంధించి మాత్రం 200% అందజేస్తున్నాం. మీరు ఈ తెలంగాణ అంశాలకు సంబంధించి మీరు ఎక్కడ కూడా ఏమీ కూడా చూడాల్సిన అవసరం లేదు, మీకు నమ్మకం లేకపోతే, మా మీద నమ్మకం లేకపోతే మాత్రమే. సో అట్లా మేము ఈ జనవరి మంత్లో ఈ తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ మేము సేకరించిన అంశాలు దాదాపు ఇంకా మేము వర్కౌట్ చేస్తున్నాం. దాదాపు ఏంటంటే ఇక్కడ మొదటి అంశం రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు, రెండో అంశం హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు, నెక్స్ట్ 6వది యాదాద్రి ఆలయానికి బోగ్ సర్టిఫికేట్, ఇట్లా 50 అంశాలు సేకరించాం. అన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి తెలంగాణ చరిత్రకు టచ్ అవుతుంది, ఒకటి సంస్కృతికి టచ్ అవుతుంది, తెలంగాణ ఉద్యమానికి ఏదో ఒక తెలంగాణలో ఉన్న ఏదో ఒక టాపిక్ ఏదో ఒక సబ్జెక్ట్కి కరెంట్ అఫైర్స్ టచ్ అవుతాయి కాబట్టి ఏది కూడా వదిలిపెట్టలే. సో ఇట్లా ఇప్పటివరకు 50 సేకరించాం. ఇంకున్నాయి నాకు తెలిసి దాదాపు జనవరి మంత్లోనే తెలంగాణకు సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్లోని తెలంగాణకు సంబంధించి అన్ని కేటగిరీలో దాదాపు 60 అంశాలను క్రోడీకరించే ప్రయత్నం చేసినాం. ఇవన్నీ కూడా మీకు విభాగాల వారీగా మీకు పీడిఎఫ్ రూపంలో అందజేయబడితే ఇక్కడ మన కోర్సులో చెప్పిన కదా, ఇక్కడ ఈ మ్యాగజైన్ అని చెప్పిన కదా, దీంట్లో దానికి పీడిఎఫ్ ఉంటుంది. కరెంట్ అది అవార్డ్స్ పీడిఎఫ్, పర్సన్ ఇన్ న్యూస్ పీడిఎఫ్, సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్, ఇలా టీఎస్ అంటే రీజనల్ అని చెప్పి ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఇది మాత్రం అబ్సల్యూట్లీ 200-300% చెప్తున్నా, బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇవన్నిట్లో ఇది తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కడ కూడా చదివే అవసరం లేదు, ఇది మ్యాగజైన్ సరిపోతుంది. మిగిలినవి మాత్రం
మా వంతు సహాయంగా మేము వివిధ దినపత్రికలు వచ్చినాయి మాత్రం మిగిలిన విభాగాల వారి మీకు ఇంకా అడిషనల్ కావాలనిపిస్తే చదువుకునే ప్రయత్నం చేయండి. ఇదే ఫైనల్ అని మాత్రం చెప్పాను. నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కానీ ఇవే ఫైనల్ అని చెప్పాను. రీజనలీ మాత్రం తెలంగాణకు సంబంధించి మనకి సరిపోతాయని మాత్రం చెప్తా. సో ఇవన్నీ కూడా దీని మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, విభాగాల వారిగా చేయాల్సి ఉంటుంది. ఆ ఇమేజెస్ను ఇట్లా మీకు ఈజీగా అయ్యేటట్టు ఇక్కడ చూడండి. ఫర్ సపోజ్ యాదాద్రి ఆలయానికి బుక్ సర్టిఫికేట్ అంటే అక్కడ ఒక ఇమేజ్ ఇచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డాస్టిక్గా కాపీ చేసి పేస్ట్ చేయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ కవర్ చేసి ఇట్లా అంతా చేయండి. కాబట్టి ఎంతో కొంత మాకు టెక్నికల్గా కానీ ఉన్నాయని కూర్చోవాలి. కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ₹11 మాత్రమే దీనికి ప్రైస్ పెట్టడం జరిగింది. ఎవరికన్నా ఆసక్తి ఉన్న అభ్యర్థులు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో టీఎస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు 100 నుంచి 200కి 200% మీకు జస్టిస్ న్యాయం అయితే జరుగుతుంది. జస్ట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ₹11. ఇక మీరు అడిగే ప్రశ్న ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ అనేది చూద్దాం మనం. ఎందుకంటే మీరు ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చిననుకో దాదాపు చాలా పేజీలు అయితే దాదాపు ఒక 100 పేజీలు అనుకో. మీరు మార్కెట్ పోయి జిరాక్స్ తీస్తే ఎంత అయితే అండి? మినిమం ₹50 అయితే. మినిమం మార్కెట్ పోయి జిరాక్స్ తీసుకుంటే ఆ ప్రింట్ వేసి ₹50 అయితే. కాకపోతే మీరు అట్లా చేయకండి. మీకు మ్యాగజైన్ అనేది మంచిగా నీట్గా ఫాంట్ కానీ స్పేస్ కానీ గ్యాప్ కానీ ఇష్టం ఉన్నట్టు కాకుండా ఒక సెడి చేసి ఇమేజ్లు ఇచ్చేసినాం. కాబట్టి మీరేం చేయండి అంటే ఈ తెలంగాణ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని షార్ట్ నోట్స్ రాసుకోండి. మీరు ఒక మంచిగా ఒక 50 పేజెస్ 100 పేజెస్ ఆ బుక్ తీసుకొని షార్ట్ నోట్స్ రాసుకోండి. అట్లా షార్ట్ నోట్స్ రాసుకొని ఫస్ట్ ఇది చదవండి. రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీకు ఏర్పాటు. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు ఎక్కడిచ్చారు? రాజేంద్రనగర్ మండల్, ప్రేమావతిపేట, బుద్వేల్. ఇట్లా రాజేంద్రనగర్, ప్రేమావతి, బుద్వేల్ 100 ఎకరాలు. దీనికి సంబంధించిన జీవో అంటే ఆ జీవో. ఓకేనా? నెక్స్ట్ యాదాద్రి ఆలయానికి బోగ్ సర్టిఫికేట్. బోగ్ అంటే అసలు మీనింగ్ ఏంది? బ్లిస్ఫుల్, హైజీనిక్, ఆఫరింగ్ టు గాడ్. ఇట్లా సింపుల్గా షార్ట్ నోట్స్ రాసుకొని ఒకటి తయారు చేసుకున్నానుకో మీకు ప్రతి నెల ఎంత కాస్ట్ తగ్గితే చెప్పండి? ₹50 నుంచి ₹100 కాస్ట్ తగ్గుతుంది. అవే మీకు సంవత్సరానికి 1200 అయితే మేము నెల ఇస్తాం కాబట్టి ఈ పీడిఎఫ్ను చూసుకుంటూ మంచిగా అది అర్థమైపోయిన తర్వాత షార్ట్ కట్ మళ్ళీ నీ షార్ట్ కట్ ఇంకోళ్ళకి అర్థం కాదు. ఎవరు షార్ట్ కట్ వేళ వాళ్ళు రాసుకోరి. మీకు జస్ట్ ₹11 తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీకు 100 నుంచి 200% కవర్ అవుతాయి. వాటితో పాటు మిగిలిన అన్ని విభాగాలు కూడా ఇస్తాం కానీ అవే ఫైనల్ అని చెప్పలేము. మీరు ఇంకా అడిషనల్ అంశాలు పిఏబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కావచ్చు, ఇంకా వివిధ రకాల ప్రైవేట్ మ్యాగజైన్స్ నుంచి కావచ్చు, ప్రైవేట్ ఛానల్ నుంచి కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. మా వంతు సహాయకరంగా మాత్రమే ఇది తీసుకున్నాం. మీరు ఈ మ్యాగజైన్ కొనకపోయినా మంత్లీ మీకు మాత్రం రెగ్యులర్గా ఈ ఇమేజెస్ రోజు మనము జనవరి 1 నుంచి ఏ రకంగా అయితే ఈ ఇమేజ్ ఇస్తున్నామో ఇవి రెగ్యులర్గా మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు పరీక్షలు అయిపోయేంత వరకు కూడా రెగ్యులర్ వస్తాయి. కాకపోతే ఒకటి ముందు వెనుక ఇప్పుడు 31వ రోజు కరెంట్ అఫైర్స్ ఉందనుకో అది ఏ రోజు ఇస్తా? ఫస్ట్ నాడు ఇస్తా. కాకపోతే నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల ఇంకేదో ఉందనుకో ఆఫీస్ షెడ్యూల్ వల్ల సెకండ్ నడుస్తుంది తప్ప సీక్వెన్స్ మిస్ కాదు. అవన్నీ కూడా ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? డ్రీమ్ వారియర్స్ అకాడమీ వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ అవైలబుల్ ఉంటాయి. కింద మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, మన యాప్ లింక్ ఉంటుంది, ఈ యొక్క మంత్లీ మ్యాగజైన్ సంబంధించిన కోర్సు లింక్ ఉంటుంది. ₹11 పెడితే కోర్స్ వస్తుంది. మంచి అద్భుతమైన తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.